వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురంలో ఉపాధి హామీ కూలీల మధ్య సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ గొల్లపల్లి ఉజ్జి కూలీలతో కలిసి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సేవయే పరమవాదిగా ప్రజల కోసం పనిచేయాలనే సందేశాన్ని గుర్తు చేస్తూ దాహం తీర్చే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మొగోళ్ళకి ఆడోళ్ళకి ముందు ఆడోళ్ళు మొగోళ్ళకి మజ్జిగ మజ్జిగ మజ్జిగలు అందరికీ మజ్జిగ చల్లగా ఉండదని మొగోళ్ళకి ఆడోళ్ళకి ముందు ఆడోళ్ళు మొగలు కాయలు మనకి రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పల్లాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు రైతు నాయకుడు కనిగిరి రాంబాబు, డీసీసీబీ చైర్మన్ పాము అర్జున్ సహా హాజరయ్యారు. కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణం వంటి అభివృద్ధి పనులు జరిగాయని నాయకులు పేర్కొన్నారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకి అనేక రకాల ఉపకారాలు చేసి జీడిమాడ తోటలు ఈ రోజుని ప్రతి గిరిజనుడు కూడా లక్షతగా కారణం తెలుగుదేశం పార్టీ. దానికి కారణం నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారి తర్వాత గౌరవనీయులు భారతదేశంలో పేరు ప్రతిష్టలు పొందిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి బ్రహ్మాండంగా ఆరోగ్యం ఇచ్చి ఇంకా ప్రజలకి అనేక రకాల సేవలు చేయాలని గంగవరం మండలం తరఫున మేము ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మన చంద్రబాబు గారి నాయుడు గారి యొక్క ఆయురారోగ్యాలతో మరిన్ని సేవలు, మరింత కొన్ని సంవత్సరాలు సేవలు అందించాలని కోరుకుంటూ మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆయన పరిపాలనా దక్షకుడు, అనుభవం ఉన్న నాయకుడు, మరి భారతదేశంలోనే అతి ముఖ్యమైన కీలకమైన వ్యక్తిగా ఈ రోజున ఉన్నారంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. మరి ఆ రోజున ఎన్టీ రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టి మరి ఆ రోజున కాంగ్రెస్ని మట్టి గర్పించిన పరిస్థితుల్లోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ అరాచక శక్తులైనా సరే ఆయన ముందు నిలబడాలనేటువంటి సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పెందుర్తి నియోజకవర్గ 97వ వార్డు మాజీ కార్పొరేటర్ వసంత్ శంకర్రావు, టీడీపీ సీనియర్ నాయకుడు సేనాపతి శంకర్రావు ఆధ్వర్యంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారు ఆయురారోగ్యాలతో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా, ఆనందకరంగా, గర్వకారణంగా కూడా ఉంది. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్, అభివృద్ధికి పారదర్శకత. ఆయన నాయకత్వంలో రాష్ట్రం ఈరోజు ఐటీ కానీ, వ్యవసాయం కానీ, అలాగే మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా చాలా ముందంజలో అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు మా అప్పన్న స్వామి కూడా ఈరోజు చందనోత్సవము, ఈ సందర్భంగా చలివేంద్రం కూడా ఈరోజు ప్రారంభించాము. ఈ విధంగా ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు మున్ముందు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ చేయడం చాలా సంతోషంగా. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని బరింగలపాడు గ్రామంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముందు ఇది మొత్తం సాంబ మొహం పెట్టాలి దీంట్లో, అప్పుడు మొత్తం తింటాం. క్యాన్కి తీసుకొచ్చేటువంటి ఏర్పాటు చేసి, అలాగే మన రాష్ట్రానికి ఒక కన్ను అమరావతి అయితే ఒక కన్ను పోలవరంగా అభివర్ణిస్తూ ఈ రెండింటినీ కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటూ, అలాగే గత ప్రభుత్వాల్లో అధాపాతాళానికి వెళ్ళిపోయినటువంటి మన రాష్ట్రాన్ని ఈరోజు ఒక గాడిలోకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఈరోజు విజనరీతో ఈరోజు కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి తన వంతుగా కృషి చేస్తున్నటువంటి ఎన్నో ఉన్నతమైన పదవులు ఇంకా చేరుకోవాలని, 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో కార్యకర్తలతో సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఆయన విజనరీతో సామాన్య ప్రజలను కూడా ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ మండల టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సాఫల దేవాదత్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు ప్రారంభించి కేక్ కట్ చేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నేను కూడా సైడ్ ఉన్నాను కదా. Long live, long live! CBN long live! Long live, long live! CBN long live! గారు 76 పట్టపాటి ఆధ్వర్యంలో మరియు కామెంట్ ఎందుకు ఈరోజు బాబు గారికి పెడదాం. మన ముఖ్యమంత్రి వారిలో విశాఖ భీమిలి నియోజకవర్గంలోని లక్ష్మీపురం గ్రామంలో సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు సరగడ అప్పారావు హాజరయ్యారు. కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు ఆయన పాలనను ప్రశంసిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఆయన కృషిని గుర్తు చేశారు. తినిపించండి. చంద్రబాబు నాయుడు గారికి ముందు తినిపించాలేమో. అలా కాదు అధ్యక్ష. చిత్తూరు జిల్లా నగరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరి దేశమ్మ ఆలయంలో చంద్రబాబు పేరు మీద ప్రత్యేక అర్చన, అభిషేకం నిర్వహించి భక్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నగరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గాలిభాను ప్రకాష్ కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు 76 లక్షల విరాళం అందించారు. ఈ సందర్భంగా నగరి అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేదలకు ఒక రోజు ఉచిత భోజనం వడ్డించారు.
కడప ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలకు భారీ కేక్ కటింగ్తో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన హత్య ఘటనలు, భూ వివాదాలపై పోలీసులు కఠినంగా విచారణ చేసి న్యాయం చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూడా సాక్షి మినహాయిస్తే అన్ని పత్రికల్లో కూడా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు, హత్యాకాండలు స్పష్టంగా పత్రికలన్నీ రాసినాయి. ఎంతమందిని రిమాండ్ చేశారు, ఎంతమంది హత్యలో పాల్గొన్నారు, దీని వెనుక కుట్రదారులు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఉన్నట్టు కూడా పత్రికలో స్పష్టంగా అడ్డు తిరిగితే హత్యలు చేయడం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇక్కడే సంధ్యా సర్కిల్లో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని కూడా భూ లావాదేవీల్లో, దందాల్లో పరిష్కారంలో వివాదాల్లో భాగంగా హత్య కూడా చేశారు. నగరంలో ఈ ప్రభుత్వం వచ్చిన ఎటువంటి దౌర్జన్యాలు, రౌడీజాలు, రౌడీ షీటర్లు, భూదందాలు ఇట్లాంటివన్నీ జరగవని, ప్రశాంతంగా ఉన్న నగరాన్ని వీళ్ళు మళ్ళీ హత్యాకాండగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాపట్ల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. స్థానిక టీడీపీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు తనయుడు వేగేసిన రాకేష్ వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ప్రజాసేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. ఫౌండేషన్ ద్వారా నిరంతరం ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు సేవలు అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. పత్రికల్లో చూసాం ఈరోజు, అన్ని పత్రికల్లో కూడా సాక్షి మినహాయిస్తే అన్ని పత్రికల్లో కూడా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు, హత్యాకాండలు స్పష్టంగా పత్రికలన్నీ రాసినాయి. ఎంతమందిని రిమాండ్ చేశారు, ఎంతమంది హత్యలో పాల్గొన్నారు, దీని వెనుక కుట్రదారులు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఉన్నట్టు కూడా పత్రికలో స్పష్టంగా అడ్డు తిరిగితే హత్యలు చేయడం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇక్కడే సంధ్యా సర్కిల్లో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని కూడా భూ లావాదేవీల్లో, దందాల్లో పరిష్కారంలో వివాదాల్లో భాగంగా హత్య కూడా చేశారు. నగరంలో ఈ ప్రభుత్వం వచ్చినాక మేము స్పష్టంగా చెప్పినాం, ఎటువంటి రౌడీ షీటర్లు, భూదందాలు. ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పటమటలోని అడ్డలో అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలు గౌరవంగా కడుపు నిండా భోజనం చేసేందుకు అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, కేవలం 5 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వరి 76 లక్షల విరాళం ఇచ్చి స్ఫూర్తి నిలిచారని, ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్పారు. అన్నదానం ఎంతో పవిత్రమైనదని, ఈ మహాయజ్ఞంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తల్లి అందరికీ 5 కూడా పెట్టాం. నువ్వేం చేస్తావమ్మా?
మీరిద్దరే ఉంటారా బాబును? అన్నప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతూ ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా మామూలుగా పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు, ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆముదాల వలస నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్న క్యాంటీన్లో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పేదలు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు ఉచిత భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనా రవికుమార్ పాల్గొని స్వయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని ప్రదర్శించారు. అనంతరం ప్రజలతో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పేదలకు అండగా నిలబడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈరోజు ఆయనే ఫ్రీగా పెడుతున్నాడు, అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారి భార్యనే మొత్తం డబ్బులు కట్టారు. బాపట్ల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు పిలుపు మేరకు బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాహుడా చైర్మన్, పార్లమెంట్ అధ్యక్షులు తలగల రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్లు కార్యక్రమం జరిగింది. అనంతరం పట్టణ ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు ముఖామల సాంబశివరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 256 అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఖచ్చితంగా మనందరం కూడా 12 గంటలకు అన్నా క్యాంటీన్ దగ్గరికి హాజరు కావాలి. ఆ సమయం మించిపోకుండా కరెక్ట్గా 12 గంటలకు అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ యొక్క అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లలో శ్రీమతి భువనేశ్వరి గారు వారి ఆయురారోగ్య ఐశ్వర్యాలను కాంక్షిస్తూ ప్రార్థిస్తూ పేదలైనటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించబడాలి. అలాగే రాష్ట్రం మరి అభివృద్ధి పథం వైపు పయనం చేయాలి అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, అమరావతి నిర్మాణం కానివ్వండి, కారిడార్లు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేషనల్ ఫ్రంట్ని అసలు రథసార నడిపినటువంటి మహానాయకుడు ఇవాళ అమరావతిని బిల్లు పాస్ చేసి ఎవరు చేయలేనంత గొప్పగా రాష్ట్రపతి ఆమోదం ఇచ్చి అమిట్మెంట్ చేయించి ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం ఉంది. 75 పుట్టినరోజు జరుపుకోవడం వేరు, 76వ పుట్టినరోజు అమరావతిని ఏకతాటిపై నడిపి బిల్లు పాస్ చేయించుకొచ్చి అంత మహానుభావుని పుట్టినరోజు చేసుకోవడం, వారి భార్య భువనేశ్వర్ గారు ఈ స్టేట్ మొత్తం మీద 279 అన్నా క్యాంటీన్లు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేమూరు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు గారు పాల్గొని ముఖ్యమంత్రి దీర్ఘాయుష్షు, ఆరోగ్యాలు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామంలో భక్తి శ్రద్ధలతో పూజలు, సామూహిక అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. చుండూరు గ్రామంలోని శ్రీ సీతాలాంబ దేవాలయంలో, గోవాడ గ్రామంలో బాలాకోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. నిరంతరం కొనసాగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మనందరి తరఫున మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా 2004-2009 అధికారం పోతే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారే కావాలి, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తాడనే ఒక విశ్వాసంతో ఆ రోజు అధికారాన్ని ఇచ్చారు. మళ్ళీ ఒక అవకాశం ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూద్దామని ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈ రాష్ట్రం ఏమైపోయిందో ప్రజలు చూశారు. సర్వనాశనమైనటువంటి రాష్ట్రం, 20 ఏళ్ళు వెనకపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గత 21 నెలల కాలంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ధీరోదత్తుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. వాడికి తిండి దొరికే కాడ నేను తిండి పెట్టను, ఆయన మొదలు పెట్టాడు కాబట్టి నేను పెట్టను అన్నట్టుగా ఆ స్కీముని తీసేసినటువంటి దుర్మార్గుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మనం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలతో పాటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని క్యాంటీన్లు కూడా పునఃప్రారంభం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి భావి తరాలు, భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉండాలి, ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఎలా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండాలి, యువతరం ఇలా ఉన్నటువంటి యువతరం, నిరుద్యోగ యువత కానీ చదువుకున్నటువంటి యువతకి ఉపాధి మార్గాలు, ఉద్యోగ అవకాశాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గుడి సెట్టింగు వేసి సీఎం చంద్రబాబు పేరిట హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల గాలిగోపురం తరహా సెట్టింగు తరహాలో పుణ్యక్షేత్రాల అర్చకులు, పండితులతో పూజాది కార్యక్రమాలు చేశారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యాలతో ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు సంపూర్ణ ఆయుష్ కోసం ఈ హోమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. బాపట్ల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని బాపట్ల మండలం కేబీపాలెం గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీటీ కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు యువ నాయకుడు బోగిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీలోని పేద కుటుంబాలను దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు బోగిరి పృథ్వీరాజ్, సాధు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు పిల్లలు కలుసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని స్థానిక పార్లమెంట్ సభ్యులు తన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో
ఆయన ఆదేశానుసారంగా ఈ కొండపట్టూరుపాలెం ఎస్టీ కాలనీలో ఈ పేద ప్రజలకు మన యువ నాయకుడు మన భోగిరి పృథ్వీ కుమార్ గారి మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.